పని అంతా మేము కాంట్రాక్ట్ కార్మికులమే చేస్తా ఉన్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం దగ్గుల సత్యం గారి దగ్గర లేదా హెచ్ఎంఎస్ నాయకులైనటువంటి దగ్గుల సత్యం గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన మిత్రులు ఎవరైతే ఉన్నారో శంకర్ గారు చెప్పినట్టుగా, భూమయ్య గారు చెప్పినట్టుగా సమస్యలతో సతమతమవుతున్న ఎన్టీపీసీలో వారికి సంబంధించిన సమస్యల పట్ల పరిష్కార మార్గం చూసే బదులు వారి మీద పని ఒత్తిడి వెలుగుతున్నా అని చెప్తున్నారు. పని ఇంత యూనిట్ తయారు చేయాలి, మాకు ఈ స్పెసిఫిక్ టైంలో మాకు ఇంత ఉత్పత్తి చేయాలని చెప్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులైనటువంటి మీరు ఈరోజు ఆ ఉత్పత్తిలో 2600 మెగావాట్ల ఉత్పత్తిని మీరు తన శ్రమతో తీసుకొస్తున్నప్పటికీ యజమాన్యం మీ వరకు వచ్చేసరికి ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వ్యవహరిస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారండి? దగ్గుల సత్యం గారు, ఎస్ చెప్పండి సార్. నమస్కారం జమీన్ గారు. అన్న చెప్పండి సార్ ప్లీజ్. మీరు ఈ కార్యక్రమం తీసుకొని కార్మికులను చాలా గొప్ప స్టేజ్లో తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మీరు నిర్వహించినందుకు మా హెచ్ఎంఎస్ తరఫు నుంచి మరి కాంట్రాక్ట్ కార్మికుల తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మిత్రులు చెప్పినట్టుగా 1990లో ఒక అగ్రిమెంట్ ప్రకారంగా నిర్వహించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల అలవెన్సెస్ కానీ మిగతా వాళ్ళ బెనిఫిట్స్ గురించి కానీ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం లోపల వారు ఏదైతే చేశారో ఇప్పటి వరకు ఏది కూడా నిర్వహించలేకపోయారు. కాంట్రాక్ట్ కార్మికుల అనేక ఒత్తిడి, అంటే ఎన్టీపీసీ ఎంప్లాయీస్ చేసే పని కూడా కాంట్రాక్ట్ కార్మికులే చేస్తున్నారు. ఈ రోజు మీరు అన్నట్టుగా 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే 2500 మంది ఎన్టీపీసీ ఎంప్లాయీస్ ఉన్న ఆ ప్లేస్ లోపల ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులే ఆ పని చేస్తున్నారు. ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ లేదు ఎంప్లాయీస్ కి. అదే వర్క్ ను సేమ్ యాజిటీస్ వర్క్, నేచర్ ఆఫ్ వర్క్ కూడా ఏదైతే ఉందో ఎన్టీపీసీ చేయాల్సిన ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయర్ చేయాల్సిన వర్క్ నే అన్స్కిల్డ్ కాంట్రాక్ట్ కార్మికులతో చేయించడం వల్ల పని ఒత్తిడి జరుగుతుంది. కాబట్టి దీని గురించి మేము ఎన్నోసార్లు మేము కూడా నిరాహారాలు, లేబర్ కమిషనర్ గారికి లెటర్ రాయడం కానీ, స్ట్రైకులు చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా సేమ్ యాస్టిస్ కూడా వాళ్ళు ఎలాంటి కూడా మాకు కాంట్రాక్ట్ కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వలేకపోయారు. దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ కు మేము ఎంతైతే కాంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఎన్టీపీసీలో సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ కి ఒక ఆఫీస్ అంటూ లేదు. మెయిన్ గా వాళ్ళు ఏదైతే కూడా వాళ్ళకు సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ కి ప్రొవైడ్ చేసిన వాళ్ళకు ఒక ఆఫీస్ కానీ, ఈవెన్ వాళ్ళు కూర్చున్న సీట్ కానీ, వాళ్ళు తిరుగుతున్న ఫ్యాన్ కూడా ఎన్టీపీసీ ప్రొవైడ్ చేస్తారు. అలాంటప్పుడు మేము ఏదైతే ట్రేడ్ యూనియన్ నుంచి వాళ్ళకి మేము రిప్రజెంటేషన్ చేస్తే కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక సొంత భవనం లేదు. మెయిన్ గా ఒక ఎన్టీపీసీకి సంబంధించిన భవనంలోనే వాళ్ళు ఉండి వాళ్ళు చేస్తే ఎగనెస్ట్ గా వాళ్ళు మాకు పనిచేయలేవు. ఎందుకంటే వాళ్ళకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక భవనం సముదాయం కల్పించినట్టయితే వాళ్ళకు ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు ఉండే ఆఫీస్ కానీ చేసినట్టయితే ఏదైనా న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ అలాంటిది ఏది లేదు. వాళ్ళు ఉండే హాస్టల్ కానీ, వాళ్ళు ఉండే క్వార్టర్స్ కానీ కూడా ఎన్టీపీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మేము ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా కూడా వాళ్ళు రిఫర్ చేసి వాళ్ళకు మీరు డీసీఎల్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారే తప్ప కానీ వాళ్ళు ఏసీఎల్ గారు కూడా ఎలాంటి కూడా బాధ్యత నిర్వహించట్లేదు. మెయిన్ కారణము మీ ఎంతమంది ట్రేడ్ యూనియన్లు కూడా మేము అది చేసి కూడా వాళ్ళ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాకు సహాయ సహకారం అందించడం కారణం మెయిన్ సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రొవైడ్ లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. మేము దాని గురించి ఎన్నోసార్లు కూడా మేము ధర్నాలు 1990 నుంచి ఇప్పటి వరకు రీసెంట్ గా కూడా ఏదైతే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ చేయాల్సిన వర్క్ ను అన్స్కిల్డ్ లేబర్ తో చేయిస్తున్నారు. నో స్కిల్ కూడా నేమ్ ఆఫ్ వర్క్ ఒకటి ఉంటే నేమ్ ఆఫ్ వర్క్ ప్లస్ లా పనిచేసేది కాంట్రాక్ట్ కార్మికులే. ఇప్పటిదాకా చాలా మంది రిటైర్డ్ అయిపోయారు. ఈ మధ్యన 200 మంది ఎంప్లాయీసే ఉన్నారు. దానికి ఇప్పుడు 5000 మంది కాంట్రాక్ట్ కార్మికులు లేబర్ని పెట్టారు, వాళ్ళతోనే పని చేసుకుంటున్నారు. కాబట్టి సార్ రైట్, ఓకే. ఇదే విషయంపై మనం బిఎంఎస్ నాయకులైనటువంటి త్రిదండ